హెలిప్యాడ్ పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ను భీమవరం వెళ్లడం ఎవరూ ఆపలేరని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. హైదరాబాద్ నుండి విమానంలో విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఆయనకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో అనకాపల్లికి నాగబాబు వెళ్లారు. యలమంచిలిలో జరగనున్న బహిరంగ సభలో నాగబాబు పాల్గొనున్నారు. యలమంచిలిలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నట్లు నాగబాబు వెల్లడించారు. ఆంధ్ర జిల్లాలలో జనసేన కోసం పనిచేయాల్సి ఉండడంతో యలమంచిలిలో నివాసం ఉంటే ఈజీగా ఉంటుందని అంటున్నారు నాగబాబు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలో లేదో ఇంకా నిర్ణయం కాలేదని నాగబాబు అన్నారు. ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఇప్పుడే దిగాను, మేబీ చూసి చెప్తాను. రైట్ నో ఐ కెనాట్ కామెంట్. పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వడం ఏమండి టెక్నికల్ రీజన్స్ ఏంటో తెలియదు, బట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారిని భీమవరం వెళ్ళకుండా ఎవరు ఆపలేరు. సార్, మీరు యలమంచిలో నివాసం ఏమైనా తీసుకోబోతున్నారా? యలమంచిలో తమరు ఏమైనా ఇల్లు ఏమైనా తీసుకోబోతున్నారా? అనకాపల్లి ఎంపీలో అనకాపల్లికి నేను యలమంచిలో ఉండబోతున్నాను. అనకాపల్లి ఎంపీగా అది ఇంకా డిసైడ్ అవ్వలేదండి, ప్రెసిడెంట్ గారు చెప్పే కానీ యలమంచిలో అయితే ఉండబోతున్నారు. నేను పని చేయాలి కదా, మొత్తం వైజాగ్ అంతా పని చేయాలి కదా. హాయ్ వంశీ, వైజాగ్ అంతా పని చేయాలి కదా, సో కొంత స్టే ఇక్కడ పెట్టుకుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంతో